హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఆన్లైన్ ట్రెండింగ్ ఒక రెసిపీ అయితే మన ఛానల్లో మనం కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడెప్పుడు ఆన్ తినాలనిపించి ఈరోజైతే నేను ఇంకా ఆన్లైన్ రెసిపీస్లో ఇది ఒకటి, ముఖ్యంగా ఎండాకాలం వచ్చిన తర్వాత మనం మామిడికాయలతోటి మామిడి తాండ్ర, మామిడి ఒరుగులు, మామిడి జ్యూసు ఇలాంటివన్నీ కూడా, లేదా మనకి నిలవ పచ్చడి, మామిడి పచ్చడి, తురుము పచ్చడి అని రకరకాల పచ్చళ్ళన్నీ పెట్టుకోవడం, లేదా పప్పులో వేసుకోవడం చూస్తుంటాం కదా. కానీ ఈ సంవత్సరం అయితే ఆన్లైన్ ట్రెండింగ్ మామిడి ప్యూరీతోటి పూరీలు చేసుకొని తింటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్లో చూస్తున్నప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్ అయిన ఈ రెసిపీ అయితే మనం కూడా ప్రిపేర్ చేద్దాం, ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి నేను కూడా ఈరోజు మామిడి ప్యూరీతోటి పూరీలు టేస్ట్ చేద్దామని పూరీలకి పిండి కలుపుకుంటున్నానండి. నేనైతే గోధుమ పిండి 1.5 కప్పులు తీసుకొని, అరకప్పు మైదా తీసుకొని, సాల్ట్ వేసి, ఆయిల్ వేసి, కొంచెమంత ఆయిల్ వేసుకున్నప్పుడు మనం పిండినంతా ముందు కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇలా ముద్దలాగా ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా, పూరీలకి సరిపడే విధంగా పూరీ పిండి కలుపుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ పక్కన పెట్టి ఉంచానండి. చూడండి, 1/2 అవర్ పక్కన పెట్టి ఉంచినప్పుడు పిండి ఇంకా మెత్తగా ముద్దలాగా ఉంది. కొంతమంది మైదా పిండితో మాత్రమే పూరీలు చేస్తుంటారు. నేను అలా ఎప్పుడు చేయనండి. పూరీలు చేసుకోవాలనుకున్నప్పుడు గోధుమ పిండి, మైదా పిండి రెండు కలుపుకొని, కొంచెం ఒక 2 భాగాలు గోధుమ పిండి తీసుకుంటే ఒక భాగం మైదా పిండి తీసుకొని ప్రిపేర్ చేస్తానండి. ఇలా ఒక్కొక్కటిగా మనం పక్కన పెట్టుకొని, ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఈ పూరీ పీట మీద వేసి ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తూ ఉందని చెప్పాను కదా. అసలు మామిడికాయలు ఇంట్లో ఉంటేనే ఆ మామిడికాయల వాసనకే మనకి తినాలనిపిస్తూ ఉంటుంది కదా. అందుకోసమనే ఈ ఆన్లైన్ ట్రెండింగ్ అయితే ఈరోజు ఖచ్చితంగా మనం తినాలండి. అందుకోసమని నేను చేస్తూ ఉన్నాను. ఒక మామిడికాయ తీసుకున్నాను. ఇంట్లో మామిడికాయలు మొన్న తెప్పించినవి లోపడ మామిడికాయలు ఉన్నాయి కదా, అవి బాగా పండిన కాయ ఒకటి తీసుకున్నాను. కొంచెం పచ్చిగా ఉన్నది తీసుకుంటే పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిగా ఉన్నదైతే అస్సలు తీసుకోకండి. బాగా పండిన కాయ అయితే తింటుంటే ప్యూరీ, తింటుంటే తీతీగా చాలా బాగుంటుంది. ఇలా ఎల్లో కలర్లో అసలు కట్ చేస్తుంటేనే మెత్తగా ఉందండి. ముక్కలుగా కట్ చేసుకోకపోయినా మనం ఇలా తరిగేసి మిక్సీ జార్లో ఎలాగో వేసుకుంటాం కదా. నేనైతే మిక్సీ జ్యూసర్ అవి ఏమీ లేదండి. నేను మిక్సీ జార్లోనే ఏదైనా పట్టుకుంటాను. మనకి మిక్సీలు కొనేటప్పుడే వస్తుంది కదా, జ్యూసర్ది ఇది కూడా వస్తుంది కదా, అది పక్కన పెట్టేసాను, ఎప్పుడు యూజ్ చేయలేదు. నేను ఒక 2 టేబుల్ స్పూన్లు చక్కెర కూడా వేసి ఒక బౌల్లో తీసుకుందామని తీసినప్పుడు ఫ్రెండ్స్ చూడండి, ఎల్లో కలర్లో అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపించేంత నోరు ఊరే విధంగా ఉందండి ప్యూరీ. చూస్తుంటే తీగా బాగుంది. మనం పుల్లటికాయలు తీసుకుంటే అంత టేస్ట్ ఉండదండి. పండిన కాయ మాత్రం తీసుకున్నప్పుడు టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. కడాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక మన పూరీలు ముందుగా ఒత్తి పెట్టుకున్న పూరీల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో మనం పూరీలు వేయించుకున్నప్పుడు పూరీలు మాడకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనం ఒక్కొక్కసారి పూరీలు గట్టిగా లేదా ఎర్రగా అయిపోయి ఉంటాయి. తింటున్నప్పుడు నోటి కింద పలపలా అంటూ ఉంటాయి. మనం బజార్లో తెచ్చుకున్న పూరీలు అయితే మెత్తగా ఉంటాయి, తెచ్చుకోవాలనిపిస్తుంటుంది కదా. సేమ్ అలాగే రావాలంటే మనం ఆయిల్ కొంచెంగా వేడైనప్పుడు మాత్రమే ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టిపోతే వేయంలోనే అవి నల్లగా ఎర్రగా అయిపోయి మాడిపోయినట్లుగా అవుతాయండి. మనం సెగని చూసుకొని మాత్రమే ఈ పూరీలని వేసుకోవాలి. నేను ఒక్కొక్కటిగా పూరీలు వేసి పూరీలు ఒత్తుకుంటూ ఉన్నాను. మామిడికాయ పచ్చడి కూడా పెట్టాలండి. మామిడికాయలు కూడా తీసుకొని ఉన్నాను. 2 సంవత్సరాల క్రితం మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టాను మామిడికాయ పచ్చడి. ఇంక ఈ మధ్య అయితే రోటి పచ్చళ్ళు ఇలాంటివి చిన్నవన్నీ చేశాను, కానీ మన ఊరగాయ పచ్చడి అయితే పెట్టలేదు. ఈ సంవత్సరం ఖచ్చితంగా మామిడి ఊరగాయ పెట్టాలండి. ఆ వీడియో కూడా మన ఛానల్లోనే వస్తుంది, తప్పకుండా చూడండి. ఇలా పూరీలన్నీ కూడా ఒకదానితో ఒక తర్వాత ఒకటి మనం ఆయిల్లో డీప్ ఫ్రైలో కాల్చుకోవాలి. ఇలా కాల్చుకునేటప్పుడే నేను అసలు చూస్తున్నాను కదా ఆన్లైన్ ట్రెండింగ్గా, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తూ ఉందండి. ఈ పూరీలు వేసుకునేటప్పుడే చూద్దామండి ఎలా ఉంటుందో టేస్ట్. ఇవన్నీ కూడా పూరీలన్నీ కూడా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకొని మ్యాంగో ప్యూరీ ఆ ప్లేట్లో పెట్టినప్పుడు మ్యాంగో ప్యూరీ పూరీలు చూడడానికి ఎంత కనుల పండుగ, ఎంత కమ్మగా ఉన్నాయో
ఇంకా టేస్ట్ చేయకుండా ఉంటాము మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు. మనం టేస్ట్ చేసినప్పుడు ఆ రుచే చాలా బాగుందండి. నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్ అండి.